ఛానల్ ఏం చేయలేదు. అందరూ కంచిపోయినావు కదా, నీ చీరలు ఏందే, ఏం తెచ్చినవని మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. అందరినీ ఇంటికి రమ్మని చూపించలేం కదా, నాకు చీరలు చేద్దామనుకుంటున్నా అండి. ఇప్పుడు ఇది కూడా నేను ఈ మధ్య తీసుకున్నా ప్యూర్ పట్టు శారీ అండి. నాకు ఇట్లా లైట్ వెయిట్ శారీస్ చాలా లైక్ చేస్తా. బాగుందా అండి, ఇది కూడా బాగుంది అనుకుంటున్నా. నెక్స్ట్ నేను కంచిలో కొనుక్కున్న చీరలు. కంచిలో అసలు యాక్చువల్గా మేము కంచి పోదాం అనుకోలేదండి, తిరుపతి ఒకటే వెళ్దాం అనుకున్నాం. మా నాన్నగారు అన్నారు షాప్ నుంచి లేదు కంచి అని అరుణాచలం పోయిరండి అంటే మేము కంచి వెళ్ళినాం. ప్లాన్ లేకుండా వెళ్ళినాం శారీస్ కొందామని. అందుకు కాకుండా కంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్క చీరగా కొనుక్కొని పోతున్నారు. ఇక మా వారన్నగా నువ్వు కూడా కొనుక్కో సాయికృష్ణ మ్యారేజ్ ఉంది కదా, సాయికృష్ణ అంటే మా అన్నయ్య కొడుకు అండి, మా అన్నయ్య కొడుకు మ్యారేజ్ ఎట్లయింది, కొనుక్కో కంచి వచ్చినవిగా కొనుక్కొని మా వారు చాలా ఈసారి మాత్రం మా వారే కొనిపెట్టిందని. ఎప్పుడు నేను కొనుక్కుంటా, ఈసారి మాత్రం మా వారే కొనుక్కొని బాగా ప్రోత్సహించి కొనిపెట్టిండు. అయితే మాకైతే టైం లేదు. కరెక్ట్గా మేము 8:30కి బయటకు వచ్చినాము వరదరాజ టెంపుల్ గుడి దగ్గర నుంచి. 8:30కి బయటకు వచ్చిన తర్వాత ఎందుకో ఓపెన్ చేసే ఉంది షాప్. అదే వే నుంచి బయటకు వచ్చిన తర్వాత షాప్ ఓపెన్ చేసే ఉంది. అయితే 9 అప్పుడే వాళ్ళందరూ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకుని ఫస్ట్ బిల్ మాదే అనుకుంటా 90%. అయితే 9:30కి 10 కల్లా పోతేనే మళ్ళీ అరుణాచలంలో 12:30కి క్లోజ్ అయిద్దని చెప్పిండ్రు. అసలు మనకి శారీస్ కాదు కదా, దేవుడు కదా ఇంపార్టెంట్. నాకు అరుణాచలం క్లోజ్ అయిద్దేమో, ఇప్పటికే మనం ట్రాన్స్పోర్ట్ ఇంత పెట్టుకొని పోతున్నాం కదా అని వద్దులే అంటే ఒక 10 నిమిషాలు చూడు శైలి అన్నారు. అసలు అక్కడికి పోయిన తర్వాత ఆ బిల్డింగ్ అది చూస్తే అసలు ఒక రోజు అరుణాచలం క్యాన్సిల్ చేసుకునే ఇక్కడ ఉండి చీరలు కొనుక్కోవాలనిపించింది. నా మనసు అట్లా అనిపించింది. ఆ టైంలో మనకి చీరలు అంటే అంత ఇష్టం కదా, అట్లా అనిపించిందిలే. కానీ మళ్ళీ అట్లా కొనుక్కోమంటే కొనుక్కుంటారు అట్లా అనుకొని ఇక సరే. ఇప్పుడు నేను కొనుక్కున్న షాప్ ఇది 4th ఫ్లోర్ 4 ఫ్లోర్లు ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో మ్యారేజ్ వాటికి సంబంధించిన శారీస్, సెకండ్ ఫ్లోర్లో మీడియం సైజు, థర్డ్ ఫ్లోర్లో మామూలు, ఇంకా 4th ఫ్లోర్లో అయితే మేము ఎక్కలేదండి, మాకు టైం లేదు. పుట్టిగా ఇట్లా లిఫ్ట్లో ఒకసారి వేసినాం. నేనైతే ఫస్ట్ ఫ్లోర్లోనే ప్రిఫర్ చేసుకున్నా. మనమైతే ఏదైనా ఫస్ట్ మనం కొనకపోయినా ఏది మెయిన్ అయితే అందులోకే పోతాను. నా మెంటాలిటీ అయితే అది. ఏస్ బాబు షాప్ అండి, ఇది చాలా ఫేమస్ అన్నారు అక్కడ కూడా. ఇంకోటి ప్రకాశం కూడా ఉన్నదంట. మాకు టైం లేదు, టైం ఉంటే చూసేదాన్ని. కరెక్ట్గా 20 మినిట్స్ అండి. 9:30కి షాప్లోకి ఎంటర్ అయిన తర్వాత 10 కల్లా బిల్ చేసుకొని బయటకు వచ్చినా. ఈ 20 మినిట్స్లో నేను షాపింగ్ ఎట్లా చేసినా చూడండి. చీరలు ఎట్లున్నాయా బాగున్నాయా అన్నది కూడా కామెంట్ పెట్టాలి. మీరు చూపిస్తున్నా అండి మీకున్న శారీస్. అసలు ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, శ్రావణ మాసానికి 4 వారాలకి 4 చీరలు నేను ప్రతి సంవత్సరం కొనుక్కుంటా. అంత కాకుంటే ఈసారి మా అన్నయ్య కొడుకు మ్యారేజ్ కూడా ఉంది, నాకు ఇది ఒక స్పెషల్. ఈ శారీ చూడండి, బ్లూ కలర్కి ఇక్కత్ బార్డర్ వచ్చిందండి. ఈ శారీ అయితే మా హస్బెండ్ కోచా మీద కొన్నా. చాలా బాగుంది శైలజ, నీకు చాలా బాగుంటుందని ఈ చీర కొన్నదాకా ఇట్లా వేయంగానే ఫస్ట్ ఈ చీర పట్టుకుందండి. మీరు చెప్పండి బాగుందా, బ్లూకి ఎల్లో బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు కూడా బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. చూసింది కదండి, ఇది పళ్ళు. నాకైతే బాగుంటుంది అనిపించింది. బాగుందన్నా కూడా నేనే తొందరగా తీసుకోను, కానీ నాకు కూడా నచ్చింది కాబట్టి తీసుకున్నా. ఇదొక శారీ అండి, ఎట్లుందో కామెంట్ చేయండి. ఈ శారీ ఇది ఫస్ట్ శుక్రవారమా రెండో శుక్రవారమా అని ఆలోచిస్తున్నా. నెక్స్ట్ ఈ శారీ కూడా మా హస్బెండే సెలెక్షన్ చేసిందండి. ఎప్పుడు మా తోటికోడలతో షాపింగ్ పోతా, ఎందుకంటే మొగోళ్ళతో షాపింగ్ పోతే చీరలు కొనియాలి నాకు తెలుసు కదా. అందుకనే మా ఫ్రెండ్ సరిత దగ్గర కొంటా అండి. వాళ్ళకి తెలియదు, ఒకవేళ మనం 5000 పెట్టుకున్నా కూడా 3000 అనే చెప్తాం. కానీ ఈసారి డైరెక్ట్గా మా హస్బెండ్తో కరెక్ట్గా రేటు కూడా తెలిసి కొన్నాం. నాకైతే ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్తో కరెక్ట్ రేట్ చెప్పి కొనడం. చూసాను కదండి ఈ శారీ ఎట్లుందో. ఇది డార్క్ వైలెట్కి ఎల్లో బార్డరు. ఇది కూడా నాకైతే బాగుంది అనిపించింది. ఇవి అన్నీ కూడా మనకి రేట్ తక్కువ. మీరు ఎంత ఉంటుంది ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ శారీ అందాజా మీరు ఐడియా చూడండి. ఇక్కడ దీని మీద రేట్స్ ఉంటాయండి. ఇది ఎంత ఉంది, 7370 ఉంది. దీనికి 5% ఇస్తారు, ఎవరు వచ్చినా కూడా అంతే. ఈ శారీ ఇట్లా ఇదొక శారీ అండి. ఈ శారీ ఒకటి తీసుకున్నాం. ఇది కూడా ఫస్ట్ పట్టు చీర ఏదైనా పూజకి అన్నట్లుగా తీసుకున్నా అండి. మనకి పూజలకి బాగుంటాయి కదా అన్నట్టుగా ఈ శారీ తీసుకున్నా. ఇది ఒరిజినల్ కంచి పట్టండి శారీ. ఇది ఒకటి తీసుకున్నా. ఇది కూడా ఎట్లుందో చెప్పండి. నెక్స్ట్
ఇంకో శారీ అండి. ఇది నాకు నచ్చి తీసుకున్నా అండి. ఇది ఎట్లుంటుందో చూడండి. ఫస్ట్ టైము నేను ఈ శారీ ఇట్లా లైట్ కలరు టేర్ చేసి తీసుకోవటం. దీనికి పళ్ళు ఈ కలర్ వచ్చింది, బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చింది. దీనికి ఆయిల్ పెయింట్ టైప్ వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నా. బాగుంటుందా కామెంట్ చేయండి. అంత బాగుంటుందా వేరే వర్క్ బాగుంటుందా చెప్పండి. ఎట్లుందంటారు ఈ శారీ. ఇదైతే నాకు నచ్చి తీసుకున్నా. మా సార్ అన్నాడు ఏం బార్డర్ లేదు ఏం లేదు దీనికి ఇంత రేటా అన్నాడు, కానీ ఏమలే నాకైతే ఇది కొద్దిగా అఫిషియల్గా ఉంది, స్టైల్గా ఉంది అని నేను ఈ ఏదైనా 6000లో వచ్చినాయండి ఈ శారీస్. ఇంకొకటి నేను వైభవలక్ష్మి ఉద్యాపన ఉంది ఈ శారీ శ్రావణ మాసంలో ఉద్యాపన, కానీ ఇది ఒకటి రెడ్ శారీ తీసుకున్నాండి. ఇది ఎట్లుంది చూడండి, బాగుందా. రెడ్కి గ్రీన్ బార్డర్ వచ్చిందండి ఈ శారీ మ్యాక్సిమం నాది శ్రావణ మాసం రాకముందే శారీ షాపింగ్ అయిపోయింది అనిపించింది. ఈ రెడ్ శారీ ఒకటి కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఉద్యాపనకి రెడ్ శారీనే ఎక్కువ తీసుకుంటా. ఇంకో శారీ నేను మొన్న ఖమ్మం పోతే నాకు నచ్చిందండి ఈ శారీ. ఎట్లుందో చూడండి. నేను మంచిగా తీసుకున్నానా తీసుకోలేదా నాకు డౌట్. ఇది మనకి ప్యూర్ కోటా శారీస్ 60,000 70,000లో చూపిస్తారు కదా, ఆ టైప్ అనిపించిందండి. మంచిగా అనిపించింది. ఇది ఎంత ఆఫర్లో ఉందండి, 3500కి ఇచ్చిందండి చెన్నై షాపింగ్ హాల్లోనే. అసలు కొనొద్దు అనుకున్నా, ఇన్ని చీరలు కొన్నాగా ఈ చీరలు కొనొద్దు అనుకున్నా, కానీ ఈ శారీ ఏంది ఇది మనం 60-70,000లో కొనుక్కోలేం కదా, అదే టైప్ ఉంది కదా అనుకున్నా. ఎట్లుందో చూడండి. మొత్తానికి అయితే నా శ్రావణ మాసం షాపింగ్ అయితే ఈ శారీ కంచిలో అయిపోయిందని అనుకోవాలి. అసలు మా అన్నయ్య కొడుకు మ్యారేజ్ ఒకటి, కంచిపోవడం ఒకటి, ఇవన్నీ కలిసి రావడం వల్ల ఇన్ని చీరలు కొన్నా అండి. అసలు ఈ చీరలన్నీ బాగున్నాయా బాగాలేదా, బాగుంటే ఏ చీర బాగుంది కామెంట్ చేయండి. చూసింది కదండి నా శారీస్ సెలక్షను అన్నీ చూసింది కదా. ఇప్పుడు మా శైలజ మాసెట్టి నా ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.